సార్ గంటలు కాదు, ఫోటో దిగానే చెప్పాలి అయిపోయిందని. పదండమ్మా, పదండి మేడం, పదండి. మాకు చాలా దూరం వెళ్ళాలి, మంగళూరు వెళ్ళాలి. కానీ నమ్మ త్వరగా కానీ అయిపోయినండి. పదండి, ఫాస్ట్గా తీయండి ఫోటోలు. ఫోటోలు ఫాస్ట్గా తీయాలి. పదండి పదండి, ప్లీజ్ మూవ్. ఫోటో తీయండి త్వరగా. ఎవరు తీస్తున్నారు? ఏ ఫోటో అంతసేపు నుంచోబెట్టేది? పదండి అమ్మా, రైట్, ఓకే. రైట్, పదండి 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 పదండి. అయిపోయింది, అయిపోయిందమ్మా ఫోటో. అయిపోయింది, పదండి. మీరు వెళ్ళిపోవాలి, ఫోటోలు దిగిన వాళ్ళు వెళ్ళిపోండి, భోజనానికి వెళ్ళండి. అమ్మా పదండి అమ్మా. మేడం పదండి 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 పదండి. రమణ గారు వేదిక వద్ద ఉండాలి దయచేసి. మరి కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమానికి బ్యాక్ బోన్గా ఉండి మరి గైడ్ చేస్తూ ఇంటి పెద్ద రమణ గారికి సన్మానం జరగబోతుంది గురువుగారి చేతుల మీదుగా. రమణ గారు ఇక్కడే ఉండాలి. పదండి పదండి సార్, త్వరగా. అమ్మా మీరు అయిపోయినారు, పదండి. ఎంతసేపు అండి తమ్ముడు? నువ్వుది ఫాస్ట్గాది. నుంచునే లోపల ఫుడ్ అయిపోవాలి, అంతసేపు నుంచో పెట్టేది. అయిపోయింది, ఎంతసేపు? పదండి పదండి. ఎవరు తీస్తున్నారు మీలో? పదం ఇంక పద, షేక్ హ్యాండ్ తీసుకొని పద. అయిందా లేదా? ఏంటి సార్? అయిపోయింది. పదను. పదండి గురు, పదండి అమ్మా, పదండి. ఇంకా మూవ్ అవ్వాలి. షేక్ హ్యాండ్ ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. తీయండి మేడం, త్వరగా తీయండి. పక్క రండి. రైట్ అమ్మా, పదండి అమ్మా. అమ్మా మూవ్ అవ్వండి ప్లీజ్ సార్, పదండి పదండి. రమణ గారికి చిరు సన్మానం. రమణ గారు ఎక్కడున్నా
వేదిక వద్ద వేదిక వద్దకు రావాలి. రమణ గారు, రమణ గారు వేదిక వద్దకు రావాలి. రమణ గారు, రమణ గారు వేదిక వద్దకు రావాలి. రమణ గారు, రమణ గారు రావాలి. రమణ గారు, రమణ గారు రావాలి. రమణ గారు రావాలి. రమణ గారు, రమణ గారు రావాలి. గురుదేవ, ఫొటోస్ ఓవర్, ఫొటోస్ టైం ఓవర్. రమణ గారు రండి, రమణ గారు రండి. మేడం ఉండండి. అమ్మ శాల్వా ఇది రమణ గారికి శాల్వా ఇవ్వండి. చలం గారు కూడా రావాలి. శాల్వాలు ఎక్కడ ఉంది? శాల్వాలు ఎక్కడ ఉంది? తీసుకోండి మరి. సార్ రండి. రమణ గారికి గురువుగా మేడం ఉండండి. అమ్మా ఒక్క నిమిషం ఉండండి అమ్మా. చలం గారు కూడా వేదిక వద్దకు రావాలి. ఇంకా ఆగండి, ఆగండి సార్, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. సార్ రమణ గారు రండి. ఇంకా ఫోటోలు ఆపేయాలి. ఆపేసి ఫోటోలు ఆపేయండి. ఒక్క నిమిషం. రమణ గారు, గురుగారు ఈయనకి సన్మానం అంటది. సో ఈ కార్యక్రమానికి పెద్దగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన కుటుంబ సభ్యులు రమణ గారికి గురుగారి చేతుల మీదుగా సన్మానం. చాలు లేదా ఇవ్వండి మరి. చాలు ఇవ్వకుండా ఇటండి, త్వరగా ఇటండి. గురుదేవ రమణ గారికి దంపతులు ఇద్దరికి చాలు. సార్ మేడం మీరు అలా లైవ్ రైట్. తర్వాత చలం గారు, ఈయనైనా ఇంకెవరు ఉన్నారా? ఒకసారి రమణ గారికి దంపతులు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ కార్యక్రమానికి బ్యాక్ ఎండ్లో ఉండి ఇంత సక్సెస్ఫుల్ చేశారు కుటుంబ సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కటి బిందు భోజనం కోనసీమ రుచులతో అద్భుతంగా రెడీగా ఉంది. దయచేసి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క దైవస్వరూపులు ఆహారాన్ని స్వీకరించి సర్వేజన సుఖినో భవంతు, అన్నదాత సుఖీభవ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆపండి. సుదర్శన్ గారు, అపర్ణ ఇద్దరు ఎక్కడున్నా కూడా వేదిక వద్దకు రావాలి. సుదర్శన్ గారు మరియు అపర్ణ. నాగ హనుమాన్ ఎక్కడున్నా కూడా వేదిక వద్దకు రావాలి.
ఓకే రెడీ రెడీ ఇక్కడ చూడాలి మాట్లాడొద్దు ఎవరు చూడొద్దు ఓకే రెడీ వన్ మోర్ ఓకే సార్ ఇక్కడ చూడాలి గురువు గారు సార్ ఇక్కడ చూడండి చేతులు తీసండి అమ్మ ఇక్కడ చూడండి అన్నా ఇక్కడ చూడండి మేడం ఇక్కడ మేడం గారు వన్ మోర్ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చక్కటి కోనసీమ రుచులతో అద్భుతంగా ఆహారం. మరి ఇది ధ్యాన యజ్ఞ ప్రసాదం. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రామారావు సార్ ఎక్కడున్నా కూడా వేదిక వద్దకు రావాలి. రామారావు గారు సార్ రండి సార్, మీకోసమే వెయిటింగ్. గురు స్తోత్రం చేద్దామని. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురువులు ఏ విధంగా ఉంటారు అనేదానికి మనకి ఎదురుగా ఉన్నారు సదానంద యోగీశ్వర్ గారు. అలా మన సనాతన ధర్మంలో ఎంతోమంది గురువులు, వారందరికీ ప్రణామాలు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే కల్పవృక్షాణాం శ్రీదక్షిణామూర్తయే నమః. గురువు అంటే సర్వం వ్యాపితమైనవాడు, మనలో ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు. ఆయనే దైవము, దైవమే ఆయన. ఒక్కసారి ఆయనను స్మరిస్తే ఏం జరుగుతుంది అంటే, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అద్భుతమైన శ్రీచక్ర పిరమిడ్కి వచ్చాము.
శ్రీచక్రం యొక్క ఎనర్జీస్ తీసుకుంటున్నాము. హ్రీంకారాసన గర్భనాలనసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితామజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ శ్రీచక్రసంచారిణీ. శ్రీచక్రం నవావరణతో కూడుకుని ఉంటుందంట. మన నవరంధ్రాలతో కూడుకుని ఉన్న మన దేహమే అద్భుతమైన శ్రీచక్రం. అలాంటి శ్రీచక్రాన్ని ఎలా చూడగలము, దాని శక్తిని ఎలా తీసుకోగలము అంటే ధ్యానం ద్వారానే తీసుకోగలము. ఈ అమ్మ మహాశక్తి సంపన్నురాలు. ఆమె స్వామీజీ చెప్పారు, పిఎంసి చూసి ఈ పిరమిడ్ నిర్మాణం చేశారు అని. కాదండి, ఆ అమ్మవారి యొక్క శక్తి ఈ అమ్మలోకి ఆవాహనమయ్యింది. ఈ అమ్మ ఇక్కడ ఇంతటి అద్భుతమైన పిరమిడ్ కట్టాలని సంకల్పం వచ్చింది ఈ అమ్మకి. ఎందుకంటే ఆమె ఎంచుకోవాలి, మనం తప్పిస్తే రాదు. ఆమె ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, సుసంపన్నం చేయడానికి ఈ మహాతల్లి ద్వారా మీ అందరికీ ఆ అదృష్టాన్ని కలిగించింది. నిజంగా ఈమె జన్మధన్యం. ఈ పిరమిడ్ విలువ తెలుసుకుని, దీని ప్రత్యేకత తెలుసుకుని, దీనిని ఉపయోగించుకునే వారందరూ కూడా ధన్యులే. ఎందుకంటే ఇంత అద్భుతమైన శ్రీచక్ర ఎనర్జీస్ అది తెలిసిన వారికే అవగతమవుతుంది. ఎందుకంటే మొత్తం శక్తికి ప్రణమిల్లారు 3 కోట్ల మునులు, 6 కోట్ల అయ్యలు, 76 కోట్ల దేవీ దేవతలు. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినదే శ్రీచక్రము. అలాంటి శ్రీచక్ర పిరమిడ్ మీ అందరి దగ్గరికి వచ్చిందంటే ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టం, దీనిని ఉపయోగించుకునే వారి జన్మల ధన్యము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఇక్కడే మా పుట్టిల్లు ఇక్కడేనండి. మా తల్లిదండ్రుల పాదాలకి నమస్కరిస్తూ, నా పేరు ధనలక్ష్మి, మా నాన్నగారి పేరు బంధన సూర్యనారాయణ గారు, మా అమ్మగారి పేరు సత్యవతి. నిజంగా ఈ ధ్యానం చేస్తూ నేను అద్భుతంగా తయారయ్యాను. నేను సామాన్య గృహిణినే, కానీ ఈవేళ A to Z ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పగలిగే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని నాకు అమ్మవారు ఇచ్చింది. అలాంటి అమ్మవారి స్తోత్రం చేస్తానండి. తర్వాత ఎన్నో అన్నమాచార్య సంకీర్తనలు వేల సంఖ్యలో చూడకుండానే పాడగలను. రామదాసు గారి కీర్తనలు, ఇలా ఎన్నో నాకు అనుగ్రహం ఇచ్చింది ఆ సరస్వతీమాత. థ్యాంక్ యూ. ఇంత నిజంగా ఈ ఊరు, ఈ గాలి సెలయేరు, నన్ను కన్నన వాళ్ళు, నా కళ్ళలో గిళ్ళు, ఇలా ఎంతో ఆనందంగా ఉందండి. ఇక్కడ నేను చదువుకున్న స్కూలు, ఈ పరిసరాలు, ఇవన్నీ కూడా ఇలా చెప్తూ ఉంటే చాలా ఉంటాయి. ఒక్క పాట పాడేసి ముగిస్తానండి. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళీశ్వర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన భక్షోరుహాం పాణిభ్యామళి పూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ఝాయేత్ పరాం అంబికాం అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూగై అహమిచ్చేవ విభావయే భవారీం జాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసిద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతం
శరణమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపణామళిక చుంబిక కస్తూరికాం సమంతహసితే క్షణాం సచర చాపపాసాంకుశాం అశేష జనమోహిని మరణమాల్య భూషోజ్వలాం జప కుసుమ భాసురాం జప విదో స్మరేన్ అంబికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీచక్రం ఎక్కడో లేదు, మన శరీరంలోనే ఉంది. దేహో దేవాలయ జీవో దేవ సనాతన. అందుకు గనక చక్కగా ధ్యానం చేసుకోండి, ఈ సత్యాన్ని తెలుసుకోండి. అంతటా వ్యాపితమైన అమ్మవారి ఎనర్జీస్ని స్వీకరించండి. అమ్మ అంటే ఒక స్త్రీ కాదు, ఒక మహాశక్తి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే గలడు దానవాగ్రణి వింటే అన్నట్టుగా అంతటా వ్యాపితమైన ఆ శక్తిని చక్కగా ఈ పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేసుకుని ఈ అదృష్టాన్ని సొంతం చేసుకుని తెలుసుకుంటారని సవినయంగా కోరుకుంటూ, ఈ శక్తిని తెలుసుకోవడం కోసమే ఎంతోమంది వాగ్గేయకారులు ఎన్నో పాటల రూపంలో రాశారు. ఒక్క పాట పాడతానండి, అన్నమాచార్యుల వారి సంకీర్తన. బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా భళ తందనానాపురే తందనానా బళ తందనానా బళ తందనానా. కందువగు హీనాదికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాదికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులామ శ్రీ వెంకటేశ్వరు నామముకటే ఈశ్వరు నామముకటే తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. చక్కగా అన్నమాచార్యుల వారు ఒక్కటే ఒక్కటే అంత ఒక్కటే, అందరిలో ఉన్న పరమేశ్వర శక్తి ఒక్కటే, అంతటా వ్యాపితమైన శక్తి ఒక్కటే. అలా ధ్యానం చేసి 32,000 సంకీర్తనలు అందించి, ఇప్పుడు రాలేదండి, సనాతనంగా ఉన్నది. పూజలో ధ్యానం చేయండి అంట చెప్పరు, ప్రాణాయామం చేయండి, చక్కగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అద్భుతమైన రహస్యాలు మన హిందూ సనాతన ధర్మాల్లోనే ఉన్నాయి. హిందుత్వం అంటే హింస నినాదము. హింసను వీడండి, హంసను అంటే శ్వాసను పట్టుకోండి, జీవితాన్ని ధన్యం చేసుకోండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. నాకు మైక్ ఇస్తే ఇలా గంటలు గంటలు మాట్లాడాలి. ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళని మన అందరం హార్ట్ఫుల్ గా దీవించాలి. ఎందుకంటే అందరిలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి. ఓం శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దేవతలందరూ ఆమెకు ఆశీర్వదించారు.
వెళ్ళిపోయేది నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నగాని మెరుగు బంగారంబు వెంగబోడు విత్త మార్జన చేసి వెళ్ళదేగుటే గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు బాగుగా నిర్వైన భూమిలో దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంతే కదండి, మనం వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేది లేదు. ఇలాంటి సత్కర్మలను ఆచరించే వాళ్ళు ఏ బంధనలో ఒక్కరే ఉంటారు. అలాంటి ఈ శ్రీచక్ర పిరమిడ్ నిర్మించిన వారికి, దీనికి స్థలాన్ని అందించిన వారికి అంతటి భాగ్యం కలిగిందంటే అందరికీ ఉంటుంది. దానాన్ని స్వీకరిస్తుంది. అందుకనగా చక్కగా ఇలాంటి ఎన్నో ఇక్కడ నుంచి ప్రతి రోజు ఈ సత్సంగాలు ఇక్కడ నడుపుతూ ఉండాలి. ఇలాంటి విషయాలు సత్యాలు ఎన్నో తెలుసుకుని మీరందరూ ఈ జన్మను సాధన చేసుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. చివరిగా పుట్టింది పురిటిలోన కలిసేది మట్టిలోన ఇల్లు నీది కాదమ్మా మట్టి బొమ్మని ఇల్లు వేరే ఉందమ్మా. పుట్టింది పురిటిలోన కలిసేది మట్టిలోన ఇల్లు నీది కాదమ్మా మట్టి బొమ్మని ఇల్లు వేరే ఉందమ్మా. మూలాల ముచ్చటకై భూమిపైకి వస్తివమ్మ మూలాల ముచ్చటకై భూమి నీ ఆలి బిడ్డలు నీ అన్నదమ్ములు నీ ఆలి బిడ్డలెవరు రానివమ్మ పుట్టింది బురిటిలోన కలిసే హరికే వెలసిదివమ్మ జయలక్ష్మి వరలక్ష్మి పదియారు వన్నెలతో బంగారు ప్రతిమా పదియారు వన్నెలతో బంగారు ప్రతిమా చరణి భేదముల చివరు ఎదుటా శ్రీ వెంకటేశ్వరి నాలవై నీవో ఎదుటా శ్రీ వెంకటేశ్వరి నాలవై నిధులో నిలిచి తల్లి నీ భారమమ్మ అమ్మా జయలక్ష్మి హరికి వెలసిదివమ్మ జయలక్ష్మి వరలక్ష్మి శ్రీరామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి. ఇలా పెట్టామా కాదు, ఎలా పెడితే నేను మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తాను అంటున్నట్టే ఆ లక్ష్మీదేవి ఇలాంటి యోగ కళ్యాణార్థం
మనతోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. మన ఏలోపు లేకుండా మనల్ని కాచి కాపాడుతుంది. లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే సంతృప్తి. ఎందుకంటే సంతృప్తి లేని జీవనం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. వాళ్ళకి 7 రోజులు రాసిన ఇంకా ఏదో ఉంది, ఇంకా కావాలని ఉంటుంది. కానీ భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు, గంటిలో పాలు పెట్టెడైన చాలు, కడవడైన కరము పాలు అన్నట్టుగా ఎప్పుడు ఆహారానికి భక్తి కలిగితే ప్రసాదం అవుతుంది, మాటకి భక్తి కలిగితే మాత్రం అవుతుంది. మన నడిచే నడక భక్తి కలిగితే ప్రదక్షిణం అవుతుంది. మనం మాట్లాడే మాట భక్తి కలిగితే మంత్రం అవుతుంది. స్మరణ అనుకుంటారు కదా, శ్వాసని పట్టుకోండి, లోపల చేయండి, ఆత్మనామ స్మరణ చేయండి. రామనామ స్మరణ చేయండి, రామ స్మరణ చేయండి. మన
विद्या जय जय हो निर्वाण विद्या जय जय हो भाग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो स्वाद विद्या जय जय हो स्वाद विद्या जय जय हो ज्ञान विद्या जय जय हो ज्ञान विद्या जय जय